హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక శరణ్య, దర్శన్ ఇద్దరూ కూడా ఇంటికి వెళ్లకుండా ఆదికేశవులు ఇంటి బయటే అయితే నుంచుని ఉంటారు. ఇక ఆదికేశవులు గారు వాళ్ళని చూసినా అస్సలు పట్టించుకోకుండా అతని పని అతను చేసుకుంటూ ఉంటారు. ఇక సాయంత్రం అయిపోతుంది. ఇక దాంతో దర్శన్కి ఆకలి వేయడంతో శరణ్య అయితే కార్లో ఉన్న బ్రెడ్ తీసుకుని వచ్చి దాని మీద జామ్ పోసి ఇక ఇద్దరూ కూర్చుని అయితే తింటారు. ఇక అలా తిన్న తరువాత ఇక దర్శన్కి నిద్ర వస్తుందని పక్కనే ఉన్న మంచాన్ని అయితే వేసుకుని నిద్రపోతూ ఉంటాడు. ఇక మరో పక్కన శరణ్య ఏమో కారులోకెళ్ళి కారులో పడుకుంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ అయితే నిద్రపోతారు. ఇక ఆదికేశవులు బయటకి చేయి కడుక్కోవడానికి వచ్చి చూసి కూడా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతారు. ఇక తెల్లవారుతుంది. తెల్లవారి ఆదికేశవులు డోర్ తీసేసరికి ఇక దర్శన్ శరణ్య అయితే నిలబడి ఉంటారు. ఇక అప్పుడు ఆదికేశవులు గారు ఇలా అంటూ ఉంటారు, ఏంటి మీరు రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారా? మీరు ఇంటికి వెళ్ళలేదా? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడతారు అని అయితే అడుగుతూ ఉంటే ఇక అప్పుడు శరణ్య ఇలా అంటూ ఉంటుంది, లేదు సార్, మీరు ఖచ్చితంగా మా కోసం ఒక చీరని నేసివ్వండి. మీకోసం మేము ఎంతసేపు అయినా సరే వెయిట్ చేస్తాం. మీకు నెయ్యాలి అని అనిపించినప్పుడే మీరు చెప్పండి, అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాము అని అయితే దర్శన్ శరణ్య అంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న ఆదికేశవులు అయితే సరే, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నేను అయితే నేసి ఇవ్వను అని అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక దర్శన్ అయితే కాస్త కోపంగా శరణ్యను చూస్తూ ఉంటే శరణ్య ఇలా అంటూ ఉంటుంది, ఏమండి మీరేమీ కంగారు పడకండి, ఖచ్చితంగా ఆదికేశవులు గారు మనసు మార్చుకొని మనకి చీర నేయడానికి ఒప్పుకుంటారు అనే నమ్మకం నాకుంది. ముందు కష్టపడితేనే కదండి తర్వాత వచ్చిన ఫలితాన్ని చిల్లయి మంచిగా ఎంజాయ్ చేయగలం. ఇప్పుడు మనం పడే ప్రతి కష్టం కూడా రేపు కాంపిటీషన్లో మనం విన్ అయ్యాక చాలా హ్యాపీనెస్ని ఇస్తుందండి అని అయితే దర్శన్కి శరణ్య ధైర్యాన్ని ఇస్తుంది. మరి ఇప్పుడు ఆదికేశవులు మనసుని దర్శన్ శరణ్లు ఎలా గెలుచుకుంటారు అనేది నెక్స్ట్ రివ్యూస్లో తెలుసుకుందాం.